కాబట్టి వస్తాయి ఆరోపణలు వచ్చినప్పుడు కాదని ప్రూవ్ చేయండి. ఇప్పటి వరకు వేణుగోపాల్ గారి మీద అంటే ఇప్పటి వరకు నేనైతే ఆరోపణ అయితే వెళ్ళలేదు. బహుశా ఒకవేళ నిజం ఉందో అబద్ధం ఉందో అనేది తేలాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇది అంటే ఇప్పుడు మీరు కొత్తగా రైజ్ చేసినటువంటి అంశం వేణుగోపాల్ గారు తిరుపతిలో కబ్జాలు చేశారు అని చెప్పేసి. అవును, 2 ప్లేస్లు ఎంఆర్ఎల్ సర్కిల్ రేణిగుంట రోడ్లో ఖచ్చితంగా చేశారు. పంపుతున్నారు, మెసేజ్ పంపుతున్నారు. మాట్లాడుతుంటే నేను డిబేట్ లో మాట్లాడుతుంటే అన్న ఆయన ముందు మన అధినేత గురించి ఏం మాట్లాడతాడు, ఫస్ట్ ఆయన చేసిన కబ్జాల గురించి మాట్లాడమన్నా, మాట్లాడే తర్వాత మన అధినేత గురించి మాట్లాడమన్నా అని చెప్పి మా జన సైనికులు మెసేజ్ చేసి మీలాగా ప్యాకేజ్ స్టారు మీ ఎంత అనుభవం మీ ఎంత ఇది అవును మీ అధినేత లాగా లక్షల కోట్ల అవినీతి చేయలేదు, అవినీతి చేయలేదు. మీ అధినేత లాగా జైల్లో పోలేదు, మీ అధినేత లాగా కబ్జాలు చేయలేదు, మీ అధినేత లాగా రౌడీజం చేయలేదు, ఫ్యాక్షన్లు చేయలేదు. ప్యాకేజ్ ఇస్తే వెళ్ళిపోతారు. అవును, ప్యాకేజ్ స్టార్ ప్యాకేజ్ షర్మిల గారు పెట్టుకున్నారు ప్యాకేజ్ కి. షర్మిల గారు పెట్టుకున్నారు ప్యాకేజ్ కి. ఎన్ని లక్షలకు పెట్టుకున్నారు, ఎన్ని వేల లక్షల కోట్లకు పెట్టుకుని చెప్పారు. ఆరోపణ కట్టుబడి ఉండు. ఆ ఆరోపణ చేసేసి మళ్ళీ మా పవన్ కళ్యాణ్ విమర్శిస్తున్నాడు కాబట్టి నీపైన ఈ ఆరోపణ చేస్తామని చెప్పడం ఇవన్నీ కాదులేండి. ఖచ్చితంగా ఇంటికి పంపిస్తాం. రిటైర్మెంట్ ఇచ్చినాం, రిటైర్మెంట్ 4 రోజులే ఉంది టైం. అలాగే డేట్లు కూడా ఫిక్స్ అయినాయి, రిటైర్మెంట్ ఇస్తాం. నువ్వు తీసుకొని రా, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే ఆడ పెడతా. నువ్వు పెట్టు, పబ్లిక్ లో ఓపెన్ తిరుపతి ప్రెస్ క్లబ్ లో పెట్టు. నీకేం కబ్జా చేయలేదని ప్రెస్ క్లబ్ లో పెట్టి మీటింగ్ ప్రెస్ మీట్ పెట్టు. పబ్లిక్ లో వచ్చి నేనేం కబ్జా చేయలేదని చెప్పు. ఆ పబ్లిక్ లో ఉంది ఆల్రెడీ. మీ మీద అవినీతి ఆరోపణలు ఉన్నాయి, మీ మీద ఉన్నాయి, మీ పార్టీ మీద ఉన్నాయి, మీ అధినేత మీద ఉంది. వైసీపీ పార్టీ గుండాల పార్టీ, వైసీపీ పార్టీ అవినీతి పార్టీ. అంతకన్నా నీకేం చెప్పాలి? పాల్దాగే పిల్లలు అడిగినా చెప్తారు మీ పార్టీ గురించి. అసెంబ్లీకి పోనని మీరు కనీసం ఎమ్మెల్యే ఒకటి అండి, అసెంబ్లీకి పోనవసరం లేదు. ప్రజల పక్షాన ఉండి ఏ ప్రజాప్రతినిధులు కాకుండా ఎక్కడ గెలవకుండా కూడా ప్రజల కోసం ప్రశ్నించవచ్చు అని మా అధినేత చూపించారు. 10 సంవత్సరాలు చూపించారు. పార్టీ పరంగా మాట్లాడడానికి వచ్చా. మా స్వభావం లాభం రాజకీయాలు చేస్తున్నాం. రైల్వే స్టేషన్ లో జోగు దొంగను, మాధవ్ బస్ స్టాండ్ లో జోగు దొంగను, లేకపోతే మహిళలపైన టార్చర్ చేస్తాను, మహిళను అవినీతిగా మహిళలు అక్రమంగా ఇచ్చేస్తాడు అని నేను చెప్పలా. ఇక్కడ పార్టీ పరంగా విమర్శించడానికి వచ్చా. దాన్ని నువ్వు పర్సనల్ గా అటాక్ చేస్తున్నావు. నీకు మాట్లాడే బదలేదు, దాన్ని బట్టి అర్థమైంది. అవును, అర్థమైంది. నీకెందుకు కోపం? నువ్వు అవినీతి చేయలే కదా, నీకెందుకు అంత కోపం? ఎందుకు ఆవేశపడుతున్నావు? అవినీతి చేసిన వాళ్ళు ఆవేశపడతారు. కబ్జాలు నువ్వు తప్పు చేసినావు కాబట్టి ఆవేశపడుతున్నావు. ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు హైపరైతున్నావు? నువ్వు తప్పు చేయలే కదా, ప్రూవ్ చేయి. తప్పు చేయలే కదా, ఎందుకు హైపరైతున్నావు? మరి పెట్టు. మరి ఎందుకు ఆవేశపడుతున్నావు? ఎందుకు హైపరైతున్నావు? చేసినావు కాబట్టి, భయం ఉంది కాబట్టి దొంగనే భయపడతాడు. పుట్టుంటే నువ్వు మీ అమ్మ అప్ప గడ్డి పుట్టుంటే వాడు ఎవడో చెప్పినట్టు తొడుకొని నీకు బట్టలు ఓడి తీసుకొడతా చెప్తున్నా. నేను బట్టలు ఓడి తీసుకొడతా. ఏం మాట్లాడుతున్నా? మంచిగా మాట్లాడు. వైసీపీ వాళ్ళంతా ఇట్లా ఇలాంటి లంగా మాటలు మాట్లాడతారు, ఇలాంటి గుండా మాటలు మాట్లాడతారు. ఇలాంటి రౌడీజం బయటకు వస్తుంది. వైసీపీ వాళ్ళంటే ఇలాంటి రౌడీజులు, ఇలాంటి రౌడీలు ఇలాగనే మాట్లాడతారు. ఇలాంటి రౌడీలు ఇలాగనే మాట్లాడతారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందుకే పంపిస్తాం. మీరు ఆరోపణ చేశారు. వారు ఏమంటున్నారు? నేను ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెడతాను, నేను ఎక్కడ సంతకం పెట్టమన్నా సంతకం పెడతాను, నేను ఎక్కడ కూడా కబ్జాలు. ఏం మాట్లాడుతున్నారు మీరు? వేణుగోపాల్ ఏం మాట్లాడుతున్నావు? ఏంది రౌడీవా? నువ్వు అంటున్నా? ఏం మాట్లాడుతున్నావు? ఏం బాడీ లాంగ్వేజ్? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం భయపడతావు అనుకున్నావా? భయపడదాం అనుకున్నావా? ఏవో కొరుకుతున్నాం. మేము కొరకలేము, పెద్దలు కొరకలేమా? మాకు రావా? మాకు చేత తెలంగాణలో పుట్టిన వాళ్ళం, ఎర్రజెండ భావాలు కలిగిన వాళ్ళం. మేము కూడా మాట్లాడగలుగుతాం, మేము కూడా బెదిరించగలుగుతాం. బెదిరిస్తే భయపడడానికి ఏదో కూర్చోలేదు. ఇక్కడ ఏం ఖాళీగా లేవు కూర్చోడానికి. మీలాంటి వైసీపీ గుండాలు, మీ పార్టీ తత్వం ఎలాంటిది, మీ పార్టీ ఎలా ఉంటుందని ఇప్పుడు అర్థమైంది. ఇది ఒక్క ఎగ్జాంపుల్ చాలు, ఇంకేం అవసరం లేదు. మాధురెడ్డి గారు దయచేసి. వేణుగోపాల్ దయచేసి. అజయ్ కుమార్ గారు మొత్తానికి ఆరోపణలు ప్రతి ఆరోపణలతోటి చర్చ పక్కదో పడతా ఉంది. సో మొత్తానికి టీడీపీ జనసేన కూటమి బ్రేక్ అయ్యే పరిస్థితి అయితే లేదనుకోవచ్చు. అజయ్ గారు అసలు బ్రేక్ అవ్వటం అది బ్రేక్ అవ్వదు, దాన్ని బ్రేక్ చేయటం ఎవడి వల్ల కూడా కాదు బ్రహ్మనాయుడు గారు. ఇక్కడ విషయం ఏంటంటే ఇందాక వేణుగోపాల్ గారు మాట్లాడుతూ అన్ని పార్టీలు కలిసి చంద్రబాబు నాయుడు లేపేదానికి బాగా కష్టపడుతున్నాయి అంటున్నారు. సరే పవన్ కళ్యాణ్ గారు లేకుంటే ఇంకా ఇతర పార్టీలు చంద్రబాబు నాయుడు గారితో కలిసి ముందుకు వస్తున్నారు అనుకొని కాసేపు పక్కన పెడితే, ఈ రోజు నేను అన్న వదిలిన బాణాన్ని అన్న కోసం రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాను, నన్నను అన్యాయంగా జైల్లో వేశారు,
ఒక్క అవకాశం నా అన్నకి ఇవ్వండి, రాష్ట్ర భవిష్యత్తు మారుస్తాడు అని చెప్పిన షర్మిల ఈ రోజు ఆ అన్నకే బాణం ఎక్కువ పెట్టి మళ్ళీ ఈ రాష్ట్రంలో తిరుగుతుంది ఆవిడ. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి తోబుట్టు ఆవిడ. అవును. ఇప్పుడు వైసీపీ నాయకులందరూ ఏమంటున్నారు, చంద్రబాబు నాయుడు గారు ఆడుతున్న డ్రామాలో షర్మిల పాత్ర పోషిస్తుంది అంటే ఇక ఒక అన్నగా జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూరే కదా బ్రహ్మనాయుడు గారు. రాజశేఖర్ రెడ్డి గారి పెంపకాన్ని కూడా అవమానించినట్లేదు. ఇది వ్యాలిడ్ పాయింట్. అది ఎందుకు చెప్తున్నానంటే బ్రహ్మనాయుడు గారు, నిన్నటి దాకా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నిజంగా ఆడపడుచులకు ఒక గౌరవం ఇస్తాను, నేను గౌరవం ఇస్తాను, ఆడపడుచులు నేను బాగా ప్రేమిస్తాను, బాగా మాట్లాడతానని చెప్తుంటాడు కదా ప్రతి వేదిక మీద. ఈ రోజు షర్మిల గారు సరే, ఆవిడకి ఈ రోజు రాజ్యాంగం ఒక హక్కు కల్పించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాళ్ళన్న పరిపాలన ఆవిడకి నచ్చలేదు. రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. యువతకు ఉద్యోగాలు లేవు. రాష్ట్రంలో కనీసం గుండెల పడ్డ రోడ్లకు మరమ్మతులు లేవు. వీటి మీద వాళ్ళని ప్రశ్నించేదానికి ఆ అమ్మాయి వచ్చింది. ఈ రోజు నిన్నటి దాకా వైఎస్ షర్మిల అయింది, ఈ రోజు నుంచి మోర్సుపల్లి షర్మిల అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర 5 రూపాయల జీతానికి పనిచేసే కొంతమంది పనికిమాల వెధవలందరూ కూడా ఈ రోజు మమ్మల్ని తిడతారని చెప్పట్లేదు బ్రహ్మనాయుడు గారు. జగన్మోహన్ రెడ్డి గారి సొంతం చెల్లెలు రాజశేఖర్ రెడ్డి గారి రక్తం, రాజశేఖర్ రెడ్డి గారి బిడ్డని పట్టుకొని వాళ్ళు షర్మిలని ఏకవచనాలతోటి వ్యతిరేకిస్తూ మాట్లాడుతూ హలనం చేస్తూ వ్యక్తిగతంగా షర్మిల గారిని షర్మిల శాస్త్రి అంటున్నారు, శాస్త్రి గారు అని కూడా అంటున్నారు. అదే అంటున్నాం బ్రహ్మనాయుడు గారు. ఇప్పుడు ఆవిడ షర్మిల శాస్త్రి అయినా, మోర్సుపల్లి షర్మిల అయినా, వైఎస్ షర్మిల అయినా, జగన్మోహన్ రెడ్డి రాజశేఖర్ రెడ్డికి ఏ విధంగా అయితే బిడ్డనో అదే విధంగా రాజశేఖర్ రెడ్డి బిడ్డ షర్మిల. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి కింద పనిచేసి 5 రూపాయల జీతగాళ్ళందరూ కూడా గుర్తు పెట్టుకోవాలా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శిస్తుంది కాబట్టి వెంటనే షర్మిలతో మాకు సంబంధం లేదు, ఆస్తులు ఇవ్వాలంటే ఇవ్వం, పదవులు ఇవ్వాలంటే ఇవ్వం అని చెప్పేసి వీళ్ళు ఈ రోజు రిటర్న్ క్వశ్చన్ చేస్తున్నారు ఆవిడ్ని. ఆ రోజు పాదయాత్ర అయితే చేయించుకున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవడానికి కారకులు అయితే ఆవిడ పాత్ర పోషించింది కదా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిగతం గురించి, జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం గురించి షర్మిల కంటే వైసీపీ పార్టీలో అందరికీ బాగా తెలుసా అండి? వీళ్ళందరూ బాగా చెప్పగలరా జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ ఏంటో? షర్మిల కంటే ఎక్కువ చెప్పగలరా వాళ్ళు? ఈ రోజు చిన్నప్పటి నుంచి వాళ్ళందరితో కలిసి పెరిగింది ఆవిడ లేకుంటే వీళ్ళందరా? ఈ రోజు మాట్లాడితే సజ్జల రామకృష్ణారెడ్డి బయటకు వచ్చి షర్మిల చేసేది కరెక్ట్ కాదు, షర్మిల చరిత్ర ఏంటో మాకు తెలుసు అంటే అసలు వీడేవుడు అమ్మాయి చరిత్ర చెప్పేదాన్ని. వాళ్ళ ఇంట్లో నువ్వు జీతానికి పనిచేసే ఆయనవి, నువ్వు చెప్తావా వాళ్ళ చరిత్ర గురించి? ఈ రోజు వైసీపీలో చాలా మంది నాయకులు కనీసం కొంచెం సిగ్గు తెచ్చుకోవాలి బ్రహ్మనాయుడు గారు. ఈ రోజు రాజకీయాల్లో ఎవరు ఏ పార్టీలోకి వెళ్ళినా సరే నీకు విమర్శ అనేది ఒక విలువల ప్రకారంతో కూడి ఉండాలి, కానీ ఎమ్మటనే పక్కకి వెళ్ళిపోయింది కదా, జగన్మోహన్ రెడ్డి అన్నది కదా అని చెప్పేసి లాస్ట్ కి సొంత చెల్లెల్ని కూడా దూషిస్తుంటే కనీసం నిమ్మకి నీరెత్తినట్లు కూర్చున్న వ్యక్తి ఆయన ఒక ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి. ఆయన ఆడపడుచులకి గౌరవం ఇస్తాడా? ఈ రోజు ఒకటి బ్రహ్మనాయుడు గారిని చాలా సీరియస్ గా చెప్తున్నాను, ముఖ్యంగా చెప్పేది ఎవరికి? వైఎస్ జగన్ అభిమానులకు చెప్తున్నాను నేను. గుర్తుపెట్టుకోండి, మీరు షర్మిలను విమర్శిస్తున్నారు అంటే రాజశేఖర్ రెడ్డి పెంపకాన్ని విమర్శించినట్లు. ఈ రోజు రాజశేఖర్ రెడ్డి పెంపకాన్ని విమర్శించడం అంటే జగన్మోహన్ రెడ్డి కూడా సరిగా పెరగలేదనే కదా అర్థం. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని షర్మిలను తిట్టండి. ఇంకొక విషయం బ్రహ్మనాయుడు గారు, నేను ఒక చాలా క్లారిటీ ఇస్తాను. మొన్నటి నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సిద్ధం అని చెప్పేసి పెద్ద బ్యానర్లు కట్టారండి రాష్ట్రం అంతా కూడా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ భీమిలిలో అనుకుంటా నాకు తెలిసి సిద్ధం అనే కార్యక్రమంతో ఈ రోజు మొదలు పెడుతున్నాడు. నేను ఈ రోజు వైజాగ్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు కావచ్చు, ఇక ఇతర అందరూ కూడా దయుంచి మీకు దండం పెడుతున్నా, ఎవరు ఆ వైజాగ్ ఎయిర్పోర్ట్ దిక్కు మాత్రం పోమాకంటారా బాబు. ఎందుకంటే పోయినసారి ఇదే ఎన్నికల సమయం ఇదే మూమెంట్ లో ఆ ఎయిర్పోర్ట్ లోనే కోడికత్తి దాడి, దాని పిండాకుడు దాడి అని చెప్పి పెద్ద సెన్సేషన్ క్రియేట్ చేసి ముఖ్యమంత్రి పేట ఎక్కాడు. అప్పుడు కూడా పాపం ఆయన అభిమాని శ్రీను ఆ దాడిలో ఉన్నాడు. ఈ రోజు 5 సంవత్సరాలుగా జైల్లో నరక యాతన చూస్తున్నాడు. కనీసం జగన్మోహన్ రెడ్డి గారు అతన్ని పట్టించుకోవట్లేదు. మళ్ళీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద అభిమానంతో అందరూ ఆ ఎయిర్పోర్ట్ కురికారనుకో, అది కోడ వద్దో కోడి కత్తో వద్దో, ఆ కత్తి కంటే మీకు పెద్ద కత్తే వద్దో ఎవడికి తెలియదు. మళ్ళీ కొత్త డ్రామా మేము ఈ రాష్ట్రంలో చూడలేము. ఇప్పటికే 5 సంవత్సరాలుగా మనకు యాత్ర చూస్తున్న ఒక్క అవకాశంతో ముఖ్యమంత్రిని చూసి ఇక చూసే ఓపిక మాకు ప్రజానికానికి ఎవరికి లేదు బ్రహ్మనాయుడు గారు. కాబట్టి వైజాగ్ ప్రజలందరికీ కూడా నేను దయించి చెప్తున్నాను, ఆ ఎయిర్పోర్ట్ దిక్కు మాత్రం పోమాకండి. ఆయనే వస్తాడు, ఆయనే పోతాడు, ఆయనే మైకుని టకా కొట్టుకుంటాడు, ఆయన చెప్పుకోవాల్సిన సోదంతా ఆయన చెప్పుకొని పోతాడు తప్ప మీరు మాత్రం ఆ ఎయిర్పోర్ట్ దిక్కు మాత్రం పోమాకండి. ప్లీజ్ మీకు దండం పెడతా. వేణుగోపాల్ గారు, బ్రహ్మనాయుడు గారు, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు షర్మిల గారిని విమర్శిస్తున్నా అంటే చూస్తా ఉన్నారు అంటే, ఇంకా జగన్మోహన్ రెడ్డికి చెల్లి అని చెప్పేసి ఏదైతే అభిమానం ఉండొచ్చు, చెల్లి అనే సెంటిమెంట్ తో